అనగనగా ఒక మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, ఆవిడ ఎంబీబీఎస్ చేశారు, ఎండి జనరల్ మెడిసిన్ చేశారు, సూపర్ స్పెషలైజేషన్ కూడా చేశారు. ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు, సీనియర్ ప్రొఫెసర్గా. ఆవిడ ఏజ్ ఆల్మోస్ట్ 56 to 58 ఆ రేంజ్లో ఉంది. కొన్నాళ్ళుగా వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టర్ అండి, సర్జన్. కొన్నాళ్ళుగా ఆవిడ బెడ్ రిడ్డెన్ అయిపోయారు. శరీరంలో ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్ని జబ్బులు శరీరానికి వచ్చేసినండి. పిట్యూటరీ గ్రంథి యాక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, హైపర్ టెన్షన్ కదండి, హైపో టెన్షన్ వచ్చింది, బాడీ మజిల్స్ అన్నీ కూడా పడిపోయినాయి, కండరాలన్నీ కూడా చచ్చుపడిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఎండోక్రైనాలజిస్టుల దగ్గరికి రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నారు. శరీరంలో గోటి దగ్గర నుంచి తల వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. ఆ మెడికల్ కాలేజీ ప్రొఫెసరు కొన్ని సంవత్సరాలుగా బెడ్ రిడెన్. ఆవిడ బాత్రూమ్కి వెళ్ళాలన్నా హస్బెండ్ కానీ కేర్ టేకర్ కానీ పిల్లలు కానీ తీసుకెళ్ళవలసి వచ్చింది. అసలు ఊపిరి సల్పని పొజిషన్లో వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం కూడా నిద్ర పట్టదు. 2.5 years క్రితం ఒకసారి నా దగ్గరికి వచ్చారు. నేను ఈ మధ్యకాలంలో చాలా కాలంగా హిప్నాసిస్లోకి ఎవరిని పంపడం లేదు, ఎందుకంటే ఒక 40 ఏళ్ళుగా గొంతు హిప్నాసిస్లో పంపి గొంతుకి రెస్ట్ ఇచ్చేసాను. ఇంకా ఇప్పుడు నేను అర్జెంటుగా పంపి సాధించవలసింది ఏం లేదు. ఏ ప్రాబ్లం అయినా సరే సాధించగల కెపాసిటీ నాకుంది. బికాజ్ అన్ని సంవత్సరాల అనుభవం, అన్ని లక్షల మంది ట్రీట్మెంట్ ఇచ్చిన అనుభవంతో. 2.5 years క్రితం ఒకసారి ఇచ్చారు. అప్పుడు కూడా చెప్పాను నేను పంపడం లేదండి అంటే వాళ్ళు చాలా రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ చేశారు. ఒక సెషన్ తీసుకున్నారు. ఊపిరి సల్పని పొజిషన్ నుంచి, నిద్రపడ్డ పొజిషన్ నుంచి 2.5 ఏళ్ళు ఆ ఒక్క సెషన్ తోటి గట్టెక్కుని వచ్చారు. మళ్ళా ఇప్పుడు బెడ్ మించి లేవలేదు. ఎవరో ఒకరు వీల్ చైర్ మీద వచ్చి పొజిషన్ వచ్చింది. మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకున్నారండి. బట్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాక్చువల్గా సింగిల్ సెషన్స్కి నేను ఎవరికి ఇంట్రెస్ట్ చూపించలేదు. బికాజ్ కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్లు కానీ సింగిల్ సెషన్ అనేటప్పటికి ఆ టైంకి నేను అటెండ్ అవ్వాలి. నాకు టైం సరిపడం లేదు, ఒక్కరిని అయిపోయాను. అందుచేత నేను వీలైనంత వరకు టైం టేకింగ్ తీసుకుని అప్పుడప్పుడు వీలైనప్పుడు చేయడం చేస్తున్నాను, కానీ హిప్నాసిస్లో పంపడాలు ఇవన్నీ చేయడాలు అనేది చేయడం లేదు. సరే, వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేయడంతో వచ్చారు. ఆవిడని ఆల్మోస్ట్ వాళ్ళు మోసుకుని తీసుకొచ్చారు నా క్లినిక్కి. నేను చెప్తాను ఉన్నాను, 2-3 నెలలు నాకు టైం ఇస్తే ఆవిడని క్లీన్ చేసి వదులుతానండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు వాడుతున్న అన్ని రకాల వాటికి ప్రెగ్నెసాల్ నుంచి స్టెరాయిడ్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ అన్నింటికి మందులు వాడుతున్నారు అనమాట. ఆవిడ లేవలేదు, నిలబడలేదు, పడుకోలేదు, ఊపిరి సల్పదు, సరిగ్గా ఆవిడ ఏ పనులు చేసుకోలేదు, ఎవరొకరు తీసుకుని ఇచ్చేయాలి. అటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు హిప్నాసిస్లో పంపితే మీ మీద నమ్మకం ఉంది. వీఆర్ బోత్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ సీనియర్ ప్రొఫెసర్స్. నో మీకున్న పవర్ మాకు తెలుసు, మీ మీద బిలీఫ్ ఉంది. 2.5 ఏళ్ళ క్రితం మీరు చేశాక మాకు చాలా రిలీఫ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ చేయండి అని చెప్పేసి. నాకు ఇంట్రెస్ట్ లేదు. బతిమాలించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో చేశానండి. వచ్చేటప్పుడు మోసుకుని తీసుకొచ్చారు, వెళ్ళేటప్పుడు మీకు మీరే వాష్రూమ్కి వెళ్ళాలి, మీకు మీరే కారు ఎక్కి కూర్చోాలి, మీకు మీరే మరొకటి కూర్చోాలని. ఆవిడ అద్భుతమైన థీటా హీలింగ్ మెథడ్ ద్వారా చక్కటి తిరిగి రీజనరేషన్, తర్వాత ఆవిడ నిస్సత్తువ, నీరసం, నిద్ర పట్టని స్థితి నుంచి మామూలుగా వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ నాకు కాల్ చేసేవారు అపాయింట్మెంట్స్ కోసం. మొన్నటే కాల్ చేసింది, సార్ రాత్రి హ్యాపీగా నిద్ర పెట్టింది, మీరు ఇచ్చిన సజెషన్స్ నా మీద బాగా వర్క్ చేస్తున్నాయి, మీరు నాకు అలాగ అప్పుడప్పుడు ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తూ ఉండండి అని చెప్పేసి. మర్చిపోకండి, వచ్చే జబ్బులు కంటే నా పని అయిపోయింది. ఇంత మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ని నా బతికేలా తగిలేడిందంటే నా జీవితంలో ఎంతోమంది వేలాది మందికి లక్షలాది మందికి నేను ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించాను. నేను ఇలాగైపోయానండి, నేను చచ్చిపోతాను, మీరు ఇంకొకరు పెళ్లి చేసుకుంటే అనేది అలా భర్తని. పిల్లల పరిస్థితి ఏమైపోతుందో, నా పరిస్థితి అయిపోతుందో. 10 ఏళ్ళుగా అలాగ బెడ్ రిడెన్ అయిపోయి అందరూ జాలిగా చూస్తుంటే ఇవిడ పూర్తి స్థితిలో బెడ్ రిడెన్ అయిపోయి ఎంతో బాధలు పడింది అనమాట.
మనం ఎన్నో రకాల మందులు వాడుతూనే ఉండొచ్చు. ఏ డాక్టర్ క్యాన్సర్ కావచ్చు, క్యాన్సర్కి ఎంతోమంది ఈ 3 నెలల్లో కనీసం 12-13 మంది క్యాన్సర్ పేషెంట్ రేడియోథెరపీ, కెమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి సపోర్ట్ థెరపీగా నా దగ్గర తీసుకొచ్చారు. మీరు ఏ ట్రీట్మెంట్కి ఎక్కడ తీసుకున్నా సరే, బట్ మనకంటూ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మైండ్ ఉంది. మైండ్లో విల్ పవర్ అంటే హిల్ ఎక్కచ్చండి. ఎవరెస్ట్నైనా సరే రెస్ట్ లేకుండా ఎక్కించగలిగేది ఏంటంటే మైండ్ అండి. మీరు స్టెరాయిడ్స్, ప్రెగ్నెన్సీ లాంటి స్టెరాయిడ్స్ వాడుతున్నా, కెమోథెరపీ తీసుకుంటున్నా, సర్జరీకి వెళ్తున్నా, పోస్ట్ ఆపరేటివ్ కేర్ విషయంలోనా, రికవరీ రూమ్లో ఉన్నా, లేదంటే ప్రెగ్నెన్సీకి వెళ్తున్నా, డెలివరీ సరిగ్గా అవ్వాలన్నా కంపల్సరిగా బ్రెయిన్ సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని ట్రీట్మెంట్లు ఉంటాయి, కొన్ని సైకోథెరపీలు ఉంటాయి, కొన్ని బిహేవియర్ థెరపీలు ఉంటాయి, విజువల్ ఇమేజరీ, గైడెడ్ ఇమేజరీ, తర్వాత 6 వీక్స్ సిస్టమేటిక్ అప్రోచ్లో థెరపీ తీసుకున్న తర్వాత ఇంకొక 6 నెలలు రెగ్యులర్గా చేసుకోగలిగితే క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ కాలం బతకగలుగుతారండి. హెచ్ఐవి పేషెంట్లు 30-32 ఏళ్ళు ఇంకా బతికి ఉన్నారండి. అలాగే రొమాటైడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు, మస్కులర్ స్క్లెరోసిస్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనం ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఆంకాలజిస్టుల దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా, లేదంటే రేడియోథెరపిస్టుల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్లు తీసుకుంటున్నా, లేదంటే డయాబెటాలజిస్టుల దగ్గర తీసుకుంటున్నా, న్యూరాలజిస్ట్ దగ్గర తీసుకున్నా, న్యూరో సర్జన్ దగ్గర తీసుకున్నా, రొమటాలజిస్ట్ దగ్గర తీసుకున్నా సరే, వాళ్ళు ఇచ్చే మందులు బాగా పనిచేయాలంటే మైండ్ రోల్ చాలా ఎక్కువ. ఈ మైండ్ రోల్ సంబంధించిన ఎప్పుడైతే ఉందో ఇమ్యూనిటీ పెరగడానికి మైండ్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మందులు బాగా పనిచేసినప్పుడు కొంత సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, ఆ సైడ్ ఎఫెక్ట్లు తగ్గడానికి ఉపయోగించుకోవచ్చు. జీవితంలో మన పడ్డ కష్టాలని మరిచి తిరిగి రీబర్త్ అవ్వడానికి సరిపడగా స్టామినా, మైండ్ పవర్ ఉంటుంది. తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. గతవంత స్థాయిలో వెళ్ళకపోయినా డెఫినెట్గా ఎన్నో సంవత్సరాల నుంచి బెడ్ రెడ్ అయిన వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా చేయొచ్చు. సో మైండ్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ బిహేవియర్, హెల్త్, వెల్త్, వెల్నెస్. మీ కుటుంబ సభ్యులందరూ మీ మీద దృష్టి పెట్టుకున్నారు, మర్చిపోకండి. సైకాలజీ ప్రాబ్లమ్స్కే సైకాలజీ దగ్గరికి వెళ్ళాలని అనుకోకండి. కొన్ని దేశాల్లో తలనొప్పి వచ్చినా సరే సైకాలజీ దగ్గరికి వెళ్తారు. నన్నే హిప్నోథెరపీ చేయమని అనక్కర్లేదు, ఎందుకంటే 650 హిప్నోటిక్ సిటీస్ ఇప్పటికే నేను ఇన్ని సంవత్సరాల రీసెర్చ్లో నేను తయారు చేస్తూ ఉన్నాను. టెక్నిక్స్, మెథడ్స్ అన్నీ తెలుసుకొని చక్కగా యూజ్ చేసుకుంటే ఉంటుందండి. హెల్త్, వెల్త్, వెల్నెస్ అన్నీ మనకు వస్తుంది. ఇల్నెస్ టు వెల్నెస్ అనేది మన చేతుల్లో ఉంది. మందులు జబ్బు వస్తే జబ్బుని కంట్రోల్లో చేయడం, జబ్బు యొక్క సిమ్టమ్స్ తగ్గించడం మనకే. ఆ జబ్బు నుంచి వెల్నెస్ రావాలన్నా, వెల్బీయింగ్ రావాలన్నా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ రావాలన్నా, క్వాంటిటీ ఆఫ్ వర్క్ చేయాలనుకున్నా, రకరకాల సమస్యలకి తట్టుకుని నిలబడాలన్నా యూ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్, సైకోథెరపిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, ఇవందరూ సపోర్ట్ కావాలి. అభయహస్తం అంటే అదే మరి. మై హోనా అన్నది నేను గత 30 ఏళ్ళ పైనుంచి నేనున్నాననే స్లోగన్తో ఉంటుంది. మై హోనా, ఐఎమ్ దేర్ వేర్ ఎవర్ గో, అచ్చుకోక్ ఫాలోస్, అచ్చు క్రాంతికారి ఫాలోస్. తేడా వచ్చిందంటే బొచ్చు క్రాంతికారిలా మారకంటే మీరే చూసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు తలుచుకుంటే ఆరోగ్యవంతులు అవ్వచ్చు. చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు తగ్గించుకోండి. చిన్న ప్రాబ్లం నుంచి మధ్యస్థ ప్రాబ్లం వరకు అన్ని ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోగలరు. మధ్యస్థ ప్రాబ్లం నుంచి ఆ పైన ఉన్న ఎవరైనా సరే మై హోనా, ఐ విల్ సాల్వ్ యూ. మీ జీవితంలో అత్యంత ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ సమాజం, మీ బంధువర్గం, మీ సన్నిహితులు, హితులు, అపరిచితుడు, సుపరిచితుడు అందరూ బాగుండాలండి. శత్రువులు కూడా మంచి కోరుకున్నప్పుడు మన ద్వేషం అనేది ఉండకుండా, పగ కుట్ర ఉండకుండా ఉంటే మనం ఆరోగ్యం, ఆనందం, సంతోషంగా ఉండగలుగుతుంది. కాబట్టి క్రీస్తుని నమ్ముతూ మోసాలు చేసే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి నమ్ముతూ మోసం చేసే వాళ్ళు ఉన్నారు, సువార్త కోటమలకి వెళ్ళి మోసం చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, యజ్ఞాలు, యాగాలు చేస్తూ మోసం చేయాలను, ప్రేయర్ మీటింగులు పెట్టి అదే రోజు ఇంకొకరు మోసం చేయడం కోసం నాకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా ఆ యాక్టివిటీ ఎదురాలు మోసం చేయడం కోసం జరుగుతుంది అది. సో వాట్ ఇట్ మే బీ, మంచి ఫీల్ అవ్వండి అంతే. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. డెఫినెట్గా మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మీరు ఉండాలి. ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ క్రాంతికారి.
సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.